జై జై సద్గురు స్వాముల వారికి జై. శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై. శ్రీ బ్రహ్మ విద్యా మహోదధి. పూర్వార్ధము. ఈ గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు. నిన్న భాగంలోని మనకి ఈ ఆయువు ఎలాంటిదో, గతించిన కాలం ఎలా తిరిగి రాదో ఒక రైతు కథ చిన్న ఉపమానంతో చెప్పి, ఆ గతించిన కాలం వెనక్కి తిరిగి రాదు కదా, ఉన్న కాలాన్ని పరమార్థ చింతనతో జీవించి లోక కళ్యాణం కొరకు బ్రతకమని చెప్పి నిన్న చెప్పాడు. అయితే ఈ కాలములోని ఈ కలియుగ పురుషుడు, కాల పురుషుడు ప్రళయ తాండవం ఎలా చేస్తున్నాడో ఇవాళ చెప్తున్నాడు. సమస్త పదార్థములను కాలుడే మృంగివేయుచున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఏ పదార్థమైనా అసలు పదార్థమే కాదు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నిన్న ఒక భాగం చెప్పుకున్నాం. నిన్న చెప్పిన భాగం వాళ్ళు తిరిగి వస్తుందా అంటే భాగం వస్తుంది. అలా కాదు, ఇప్పుడు ఆడిన మాట ఇంతకుముందు మాట్లాడాము, ఆ మాట ఇప్పుడు తిరిగి రమ్మాను రాదు, అంటే కాలగర్భంలో కలిసిపోయింది. అలాగే నిన్నటి రోజు ఇవాళ తిరిగి వస్తుందా? రాదు, నిన్నటి రోజు కాలగర్భంలో కలిసిపోయింది. నిన్నటి ఆవసు, నిన్నటి శక్తి, నిన్నటి వయసు ఉన్నాయా? ఇవాళ కాలగర్భంలో కలిసిపోయినాయి. అందుకని ప్రతీదీ, సమస్త పదార్థాలు కూడా కాలుడే మృంగివేయుచున్నాడు. కాలుని చేతికి చిక్కిన పదార్థం ఒక్కటినూ లేదు. అంటే చిక్కనే కాలగర్భంలో కలవకోకుండా ఆడి చేతికి చిక్కిన పదార్థం ఒక్కటన్నా లేదు. ఎందుకని? మనం ఈ కాలగర్భంలోనే ఉన్నాం. ఎలా కాలగర్భం అంటారు? ఇప్పుడు మనకు 100 సంవత్సరాల ఆయుష్ అంటున్నాం. సంవత్సరం అలా గతించిపోతుంది కదా, కాలంలో కలిసిపోతుంది. అలాగా ప్రతి వస్తువు, అసలు సృష్టి అంతా కాలగర్భంలోనే ఉంది. సృష్టే కాలగర్భం. అలాగా ఎంతటి సుందర ఆకారులనైనను, ఎటువంటి శుభకార్యములను ఆచరించు వారినైనను, శుభకార్యాలంటే ఒక యజ్ఞాలవని, యాగాలవనో, క్రతువులవని, గురు పూజలవని, ఏవవనే, ఎంతటి శుభాన్నిచ్చేది లోక కళ్యాణం కొరకు ఎన్ని మంచి కార్యాలు చేసినప్పటికీ కూడాను ప్రతీదీ కాలగర్భంలోనే కలిసిపోవాలి. ఆచరించు వారినైనా, ఎంతటి మహాత్ములనైనను వీరు వారు అననేలా, చేమ మొదలు బ్రహ్మ పర్యంతమ గల సమస్త ప్రాణులను కాలుడు తన పొట్టను పెట్టుకుంటున్నాడు. సమస్త పదార్థాలు కాలగర్భంలోనే కలిసిపోతున్నాయి, అలాగే పుడుతున్నాయి, అలాగే వ్యవహరిస్తున్నాయి. అంటే కాలగర్భంలోనే పుడుతున్నాయి, కాలగర్భమునందే వ్యవహరిస్తున్నాయి, కాలగర్భమునందే కలిసిపోతున్నాయి. హరిశ్చంద్రాది చక్రవర్తులు కానీ, దిలీపాది మహారాజులు, ఇంద్రాది దేవతలు, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు ఎందరో కాలగర్భం కలిసిపోయారు. అదేంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా కలిసిపోయారు అని అంటారా? ఎందుకంటే వాళ్ళు కూడా కాలగర్భంలోనే కలిసిపోయారు. వాళ్ళకి కాలంలోనే ఉన్నారు, వాళ్ళకి కాలం నియమితమయ్యే ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనకి ఈ రోజుల్లోని ఇప్పుడు ఒక రోజు గడిస్తే మనకు ఒక రోజు లెక్క. కానీ వాళ్ళకి ఏంటంటే, బ్రహ్మదేవుడికి ఏంటంటే, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము 4 యుగాలు కలిస్తే ఒక పగలు. అది గడిస్తే 4 యుగాలు గడిచిపోతే కనుక ఒక పగలు బ్రహ్మదేవుడికి. అలాగే ఇంకో 4 యుగాలు గడిస్తే ఒక రాత్రి. అలాగా 8 యుగాలు గడిస్తే ఒక రోజు. అలాంటి బ్రహ్మకి 100 సంవత్సరాలు బతుకుతాడు. అంటే ఇప్పుడు అతనికి కూడా కాల పరిమితి ఉంది కదా, అలాగా కాలంలోనే కలిసిపోయాడు. అలాగే విష్ణుదేవుడికి ఏంటంటే, బ్రహ్మదేవుని యొక్క 100 సంవత్సరాలు ఆయుష్ ఒక పగలు ఆయనకి, ఇంకొక 100 సంవత్సరాలు ఒక రాత్రి. అంటే 200 సంవత్సరాలు అయితే ఒక రోజు విష్ణుమూర్తికి. అలాగా విష్ణుమూర్తి యొక్క 100 సంవత్సరాలు, అలాగా మహేశ్వరుడికి ఒక రోజు. అలా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కాలంతో పరిమితి చెందే ఉన్నారనమాట. అందుకనే చెప్పారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు, ఎందరో కలియుచున్నారు, ఇంకెందరో కలిసిపోతారు.
ఈ విధముగా ఈ కాలపురుషుడు ప్రపంచమునందలి జీవులను వేటాడుచు వీరవిహారం చేస్తున్నాడు. ఇతనికి ఏంటి తెలుసా? భూమే భోజన పాత్ర. ఈ భూమే ఎవరికి? కాలపురుషుడికి భూమే భోజన పాత్ర. చరాచరములకు సమస్త వస్తువులు భోజన పదార్థాలు. కాలుడు నిత్యము వీటినన్నిటిని తృప్తిగా భుజిస్తున్నాడు. ఎంతమంది చనిపోతున్నారో వాళ్ళందరినీ కూడాను ఆయన తన పొట్టన పెట్టుకుంటున్నాడంటే ఆయన భుజిస్తున్నాడు అనమాట. హిరణ్యకశిపుని చంపిన నరసింహుని కంటేను దక్ష యజ్ఞ ధ్వంసమనర్చిన శరభుని కంటేను, శరభును చీల్చి చెండాడిన గండబేరుడి కంటేను కాలుడు అతి భయంకరుడు. చూసారా? ఇప్పుడు హిరణ్యకశిపుని చంపినటువంటి నరసింహ అవతారం ఎత్తినటువంటి శ్రీ మహావిష్ణువు కంటేను కూడాను, దక్ష యజ్ఞ ధ్వంసమనర్చిన శరభుని కంటేనంటే ఆ మహాత్ముడును ఈశ్వరుడు కంటేను, మరి శరభుని చీల్చి చెండాడిన గండబేరుడు కంటేను వీళ్ళందరికన్నా కూడా అతి భయంకరుడు. ఎందుకంటే వాళ్ళను కూడా ఆ కాల గర్భంలోనే కలుపుకున్నాడు కనుక. ప్రతి ప్రాణి మెడకు తన పాశమును తగిలించి బలవంతముగా తన యొద్దకు లాక్కొని నోట్లో వేసుకుంటున్నాడు. ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరులకైనను కాలుని పాశమును తప్పించుకున్నకు సాధ్యము కాదు. ఇక సామాన్య మానవుల గురించి చెప్పనేలా? ఈ విధముగా సమస్త ప్రపంచము కాలునిచే ధ్వంసం చేయబడుచుండగా దీనిని చూసి ఇది సత్యమని భ్రమించు మూడును ఏమనాలి? మూర్ఖుల్ని ఏమనాలి? ఈ ప్రపంచములో కాలగర్భమున కలిగిన పదార్థం ఏదీ లేదు. ఇట్టి అనిత్య పదార్థముల వైపును కీడ్చుకొని పోయి జీవునికి నానా దుఃఖాలను కలిగించు ఇంద్రియ మనసులు పరమశత్రువులు. ఇవి అసత్య పదార్థములను సత్యముగాను, సత్య వస్తువులనేమో అసత్యముగాను భ్రమం చేస్తాయి. ఆత్మకు అనేక దుఃఖాలను కలిగించే మనసు కంటే ప్రబల శత్రువు ఈ ప్రపంచమును ఏది లేదు. అంతే కదా? ఈ ఆత్మ ఎన్ని బాధలు పడుతూ ఉందో, ఎన్ని సమస్యల్లో కొట్టుకుపోతుందో దీనికి అంతటికీ కారణం ఈ మనసే. అందుకని ఈ ప్రపంచంలో అలాంటి శత్రువు ఇంకొకటి లేదంటున్నాడు. ప్రబల శత్రువైన మనసును జయింపలేక పోవుటి చేత జీవుడు అనేక దుఃఖాలను పొందుచున్నాడు. బయట ఎవరు లేరు శత్రువులు. కేవలము ఒక మంచి చేసిన, ఒక చెడు చేసిన, మిత్రులు సంపాదించిన, శత్రువులు సంపాదించిన ఈ మనసే అన్నిటికీ కారణం. బంధాన్ని తగిలించడానికి అదే కారణం, మోక్షాన్ని కలిగించడానికి అదే కారణం. అందువల్ల ఇలాంటి మనసే పెద్ద శత్రువు అయ్యింది. ఈ శత్రువుని జయించలేక జీవుడు అనేక బాధలు, అనేక దుఃఖాలు పొందుతున్నాడు. కామ పిశాచాగ్రస్తమైన మనసన్నిటికీ శాంతి పొందదు. అంటే కామ పిశాచంతో పోల్చాడు దాన్ని. అది అన్నిటికీ కూడా శాంతిని పొందదు. కామము దినాభివృద్ధి అగుచుండుడిచే మనసునకు పరితాపము అధికమగుచుండును. తీవ్ర వైరాగ్యము చేతనే దీనిని మట్టు పెట్టవలేను. వైరాగ్యము లేనిదే సుఖము కలగదు. సుఖశాంతులు వైరాగ్యము లేని వాని సమీపమునకైనను రాజాలవు. ఎందుకు వస్తాయి? వైరాగ్యం ఉంటేనే అన్నిటినీ కూడాను విస్మరించి జరిగేది ఎలాగో జరుగుద్ది. మనము ఆలోచించకపోయినా జరగవలసిందే జరుగుతుంది. జరగవలసిన దానికి మనం ఎందుకు అడ్డుపడ్డమని సత్యాన్ని ఎరిగినటువంటి వాడికి మరి సుఖము శాంతే కదా. మరి ఆ సత్యాన్ని ఎరగినటువంటి వాడికి, దైవం మీద ఆశ లేనటువంటి వాడికి, కర్మ మీద జ్ఞానం తెలియనటువంటి వాడికి ఏదో నేను సంపాదించేయాలి, ఏదో నేను పడగొట్టేయాలి, ఏదో తెచ్చేయాలని ఈ ఆతృతతోటి, ఈ కామ పిశాచం అన్నాడు కదా, కోరికలతోటి పరుగులు ఎడుతూ ఉంటాడు. వాడికి యథార్థంగా ఇదంతా తెలిసిందనుకో, ఈ వైరాగ్యము, ఈ విషయాలన్నీ తెలిస్తే ఎప్పటికీ ఏది జరగాలో అదే జరుగుతుంది. నేనంత పరుగులు పెట్టినా దానివల్ల, దాని ప్రభావం వల్ల ఏమీ జరగదు అని ఒక నిర్ధారణకు వచ్చి శాంతిని, వైరాగ్యాన్ని పొందుతాడనమాట.
అందుకనే ఇలాంటి వైరాగ్యం లేకపోతేప్పటికి అవి ఏమి వాడి సమీపానికి రావు. వైరాగ్యం లేని వానికి దయాదాక్షిణ్యాలు ఉండవు. ఎందుకని? వాడికి జ్ఞానం తెలీదు. పక్కవాడు చెడిపోయినా నవ్వుతాడు, బాగుపడితే ఏడుస్తాడు. కానీ ఆడు కర్మ విశేషం చేత ఫలాన్ని పొందాడు, ఆ కర్మ విశేషం చేత దుఃఖాన్ని పొందుతాడనే జ్ఞానం వీడికి ఉండదు కాబట్టి పొరుగోడిని చూసి ఏడుస్తాడనమాట. సంసార సముద్రమునందు మునిగి తేలువానికి నీచత్వం అతి సులభముగా అలవడును. అంటే ఈ సంసారమే శాశ్వతము, భార్య పిల్లలే శాశ్వతము, ఇంకెంతకన్నా ఇంకొకటి లేదు, ఈ భోగ విషయాలే శాశ్వతం అన్నటువంటి వాడికి ఇక ఏం తెలుస్తుంది? తెలియదు కదా. నీచత్వమే అంటే దాంట్లోని నీచత్వమైన సంసారంలో పడ్డాడు కాబట్టి నీచాతి నీచమైనటువంటిదే అది అలవడుతుందంట. అతడు ఎల్లప్పుడూ దేనాతి దీనుడై పడియుండును. వానికి ధైర్యం అన్నది ఇసమంతా ఉండదు. పతనం ఒకట పైకి లేచుట వానికి సహజ ధర్మంలో. అంటే ఈ సంసార లంపటంలో పడిపోయి మళ్ళీ చెడిపోతాడు, మళ్ళీ పైకి వస్తాడు, మళ్ళీ చెడిపోతాడు, పైకి వస్తాడు. కానీ చెడిపోవడానికి పైకి రావడానికి ఇందులో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకొని ఈ జీవితం ఎలాంటి దీనికోసమని ఎంత తిప్పలు పడుతున్నానని జ్ఞానాన్ని మాత్రం పొందడాడు. అట్టి వాని దుర్జన సాంగత్యం అతి సులభముగా దొరుకును. దుర్జన సాంగత్యం దొరుకుద్దట. సజ్జనులకు బ్రహ్మవేత్తల యొక్కయు సంపూర్ణ వైరాగ్యవంతుల యొక్కయు సాంగత్యం అతనికి గగన కుసుమము. అంటే సత్యాన్ని ఎరిగినటువంటి సత్పురుషుల యొక్క సాంగత్యం దొరకాలంటే గగన కుసుమం అంటే ఆకాశమందు పుష్పము లాంటిది అంటున్నాడు. సాంగత్యం అతనికి గగన కుసుమం అంటే ఆకాశ పుష్పాన్ని ఎవరైనా తేగలరా? అందుకోలేరు. సంసారమందలి పదార్థములన్నీ అసత్యములు, ఆత్మ ఒక్కటియే పరమసత్యము. ఈ సత్య అసత్య పదార్థములకు ఏ విధముగు సంబంధము లేకపోయినను మనసు వీనికి కల్పిత సంబంధమును కూర్చుచున్నది. సుషుప్తి అంది పదార్థములు ఏమొగుచున్నవో తెలియబడడం లేదు. అంటే గాఢ నిద్రలోని నీ శరీరమే నీకు తెలియబడడం లేదు, ఇంక నీకు ప్రపంచం ఎలా తెలియబడుతుంది? అందుకని గాఢ నిద్రలోని ఈ సంసారం అంతా ఏమవుతుందో తెలియబడడం లేదు. అలాగే జాగ్రత్తకు వచ్చిన వెంటనే అంటే మళ్ళీ పట్టపగలు వచ్చిన వెంటనే అన్నీ ఉన్నట్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఇదంతా చూడగా గారడివాడు మాయలాగుంది. అంటే గారడివాడు గారడి విద్య ఎలా చేస్తాడో, ఉన్నదే లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ఎలా చేస్తాడో ఆ విద్యలాగా ఉంది, అలా తోస్తుంది. ఇట్టి మాయా ప్రపంచమును చూసి మానవులు వృధాగా భ్రమించుచున్నారు. క్షణమైనను పరమార్థ విచారణ చేయక కాలమును వృధాగా పుచ్చుచున్నారు. అయ్యో, ఈ మూడుల గతి ఏమగునో కదా. సంసారికి స్త్రీ పుత్ర ధనాది పదార్థములన్నీ మొదట అమృతుగా అంటే అమృత తుల్యముగా తోస్తూ ఉంది. ఏది? కొత్తగా పెళ్ళైనప్పుడు భార్య కానీ, ఆ సంసారం కానీ, ఆ పిల్లలు కానీ, పుట్టిన పిల్లలు కానీ ఎంతో ఎంతో చాలా చాలా అమృతంలాగా ఉంటుంది. అందుకనే అమృత తుల్యముగా తోస్తున్నాయి. కనుక వాటిని విడిచుటకు సాహసించలేడు. అవి విషపూరితములై ఉండుటచే వానికి మత్తును కలిగిస్తున్నాయి. ఎందుకంటే ప్రేమ అనే మత్తును కలిగిస్తున్నాయి అన్నమాట. అవి విషపూరితం అంటే విషం తాగిన వాడు మత్తులో పడిపోతాడు, పైకి లేవడు. అలాగే సంసారం అనే విషమునందు చిక్కుకున్నటువంటి వాడు మత్తుతోటి భార్య పిల్లలనే మమకారంతో అందులో చిక్కుపడిపోయి ఉంటాడనమాట. ఆ మత్తుచే ఒడులు ఎరగక అంటే ఒళ్ళు తెలియక సతీసుతాదులు యందు సుఖమున్నదని తలుస్తున్నాడు. పాపం అతడి విషపూరితములని ఎరుగడు. అతడు అవి విషపూరితములని ఎరగడు. జన్మ మరణాది సమస్త సంసార దుఃఖములను జన్మ మరణాది సమస్త సంసార దుఃఖములను కలగజేయనని భావింపడు. నరక గోపమున కూలత్రోయినని తలచడు. శరీరము బలము ఇంద్రియ పట్టుత్వం కొంచెం కొంచెం తగ్గుచున్నప్పుడు కొంతమందికి సంసార దుఃఖములు పొడకట్టుచుండును. కొందరేమో మూడులు నరకాగ్ని జ్వాలలో పడి భస్మమవుచున్నప్పుడు మాత్రమే గ్రహిస్తారు. అంటే కొంతమంది ఏమంటున్నాడు, కొంచెం కొంచెం తగ్గుచున్నప్పుడు సంసారం బాధ తగ్గుచున్నప్పుడు ఈ సంసారం యొక్క విలువ ఏంటో, మంచి ఏంటో, చెడ్డ ఏంటో అప్పుడు వాడికి అర్థమవుద్దంట. కొంతమంది మూర్ఖులు మాత్రం నరకాగ్ని జ్వాలలో పడి
భస్మగుచున్నప్పుడు మాత్రమే గ్రహింపగలుగుదురు. ఇంకెక్కడి నరకమని అగ్నిలో పడిపోయినప్పుడు ఈ సంసారం ఇలాంటి నరకమని అప్పుడు అర్థం చేసుకుంటారట. సతీ సుతహితాదులందరూ చెట్టు మీద పక్షుల వలె సత్రమునందు చేరడి బాటసారుల వలెను ఏటి వరద కొట్టుకుని వచ్చేడు కొయ్యల వలెను ప్రారబ్ధానుసారముగా కలిచు ప్రారబ్ధం తీరిన వెంటనే విడిపోవచ్చు ఉందరు. ఎలా అంటే ఇప్పుడు ఒక పెద్ద ప్రవాహం వెళ్తుంది. ఆ ప్రవాహంలోని ఒక దొంగ అది కొట్టుకెళ్తూ ఉంటుంది. అలా కొట్టుకెళ్ళగా కొద్దిగా ప్రవాహం వచ్చిన తర్వాత ఇంకో దొంగ దాంతో కలుస్తుంది. కలిసి అలా కొంత దూరం ఈ రెండు వెళ్తూ ఉండగా మళ్ళీ ఇంకొక చిన్న ప్రవాహంలోని 2 పొలలో 3 పొలలో వచ్చి అందులో చేరతాయి. అలాగ కొంత దూరం అలా కొట్టుకెళ్తాయి ఇవి ఈ చిన్న పొలలో ఈ దొంగలు. కొట్టుకెళ్ళి పెద్ద ప్రవాహం వచ్చినప్పుడు అటొక దొంగ ఇటొక దొంగ ఈ పొలలో ఎటు చల్లా చెదిరైపోతాయి. అంటే ఇప్పుడు ఈ భార్య పిల్లలు అందరూ కలిసి ఒక్కసారి రాలేదు. ఒక మూల నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, ఒక మూల నుంచి ఒక అమ్మాయి వచ్చింది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. అక్కడి నుంచి వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఏ మూల నుంచి ఇంకో పిల్ల వచ్చింది, ఇంకో మూల నుంచి పిల్లాడు వచ్చారు. అంటే రుణానుబంధ రూపేణ పతిపత్ని సుతాలయ అన్నారు. అంటే రుణం వల్లనే వీళ్ళందరూ కూడాను ఒకరికొకరు కలిశారు. అలాగ మళ్ళీ ఆ రుణం తీరిపోయిన తర్వాత ఈ పెద్ద కాలగర్భం అనే వాగు వచ్చినప్పుడు ఎటులటు ప్రారబ్ధం తీరిన వెంటనే విడిపోతున్నారు. ఇందులో ఎవరు ఇంతవరకు శాశ్వతంగా ఉండేవారు లేరు. ఇలాంటి వాటిని గురించి వృధాగా తన పవిత్రమైన మానవ జన్మను పాడు చేసుకోవడం ఎలా? వత్స త్వరపడము, కాలమాసన్నమైనది. బ్రహ్మదేవునికైనను మరణం తప్పదు. ఇక మనబోటి వారి గతేమి? నేడో రేపో కాలం అమాంతముగా మృంగివేయును. లెమ్ము, సద్గురువును ఆశ్రయింపుము, పరమార్థమును సాధింపుము, పరబ్రహ్మమై నిలువుము. ఆలసించినచో అధోగతి పాలదు. అంటే నువ్వు ఆలస్యం చేసావనుకో అధోగతి పాలవుతావు. విషయ వైరాగ్యము చే పరబ్రహ్మతత్వముని ఎరిగి మోక్షం పొందిన మహనీయుని కదా చెప్తాను విను అని చెప్తున్నారు. అయితే ఈరోజు ఇది వీడియో పెద్ద అయిపోయినట్లుంది. సరే, ఇంతటితో ముగిస్తూ మళ్ళీ రేపు భాగంలో కలుసుకుందాం. జై సద్